హరే కృష్ణ. మన వాళ్ళు చాలామంది కూడా స్టార్ట్ అయితే చేస్తున్నారు, కానీ సక్సెస్ అనేది రావట్లేదని చాలామంది కూడా బాధపడుతున్నారు. సో సక్సెస్ అంత ఈజీ కాదండి. మనము ఎవరి దగ్గరైనా సరే ఒక 1 మంత్ పని చేస్తే కానీ మనకు ఆ మంత్ అనేది శాలరీ ఇవ్వరు. ఆ విషయాన్ని గమనించాలి. అలాగే సమయం అనేది చాలా ఇంపార్టెంట్. అతనికి మనము ఎగ్జాక్ట్గా 9 గంటలకి వెళ్ళాలి అంటే 9 గంటలకు వెళ్ళాలి, 5 గంటలకు రావాలంటే 5 గంటలకు రావాలి. సో అతనికి ఇచ్చిన సమయం అతనికి ఇస్తేనే మనకు ఆ మంత్లోన 5,000, 6,000, 10,000 ఎంత అనేది శాలరీ ఫిక్స్ చేస్తే శాలరీ మనకు రావడం జరుగుతుంది. సో మన మార్కెటింగ్లో కూడా అంతే. మనం టైం అనేది కేటాయించాలి. మనం ఎంత సమయం కేటాయించినట్టయితే మనకు అంత డబ్బులు వస్తాయి. సో మనం చెప్పినమ్మటనే అతను తీసుకొని వచ్చి డబ్బులు పెట్టాలనుకున్నట్టే పెట్టరు. సో మన మీద కూడా అతను బిలీవ్ చేయాలి. మనకంటూ ఒక 5 లక్షలు 10 లక్షలు మన మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి మనకు నమ్మి, సో మన యొక్క కదలికలు కూడా అతను గమనిస్తారు. మనం ఏ రకంగా తీసుకెళ్తున్నాం అనేది, ఈ విషయాలన్నీ కూడా మనం గమనించాలి. అప్పుడే మనకి మార్కెటింగ్ అవుతుంది. ఒకసారి 2 సార్లు చెప్పేసిన తర్వాత అతను వచ్చేసి డబ్బులు పట్టుకుని వచ్చి ఇవ్వండి బాబు అని చెప్పేసి మన చేతిలో 10 లక్షలు పెట్టారు. సో మన మీద కూడా అబ్జర్వ్ చేస్తారు. మనం చెప్తూనే ఉండాలి. మనం ఏం చేస్తున్నామనే విషయాన్ని కూడా వాళ్ళు గమనిస్తారు. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. 1కి 10 సార్లు మనం చెప్పాలి. మనలో ఓపిక, సహనం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 2 కానీ ఉన్నట్టుగా అయితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా మధ్యలో నుంచి వచ్చిన వ్యక్తిని. నేను సపరేట్గా ఏం కోర్స్ తీసుకోలేదు, లేకపోతే అమ్మ కడుపు ఉండేటప్పుడు కానీ నాకేం ప్రాక్టీస్ అవ్వలేదు. మార్కెట్లో తిరిగేటప్పుడు 4 మార్కెట్లు తిరిగేటప్పుడు ఈ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కూడా ఉంది. ఇది ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ మార్కెటింగ్, ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అదే రకంగా నేను కూడా దీంట్లో మార్కెటింగ్ అనేది చేస్తున్నాను. చాలామంది కూడా అంటే గృహిణులకైతే అంటే హౌస్లో చాలామంది అరెస్ట్గా ఉండేవాళ్ళు కూడా అంటులకే పరిమితమైన చాలామంది లేడీస్కి కూడా మనం ఒక రకంగా ఒక మంచి అవకాశం అనేది కల్పించి, ఒక మంచి ప్లాట్ఫామ్ ఉందని చెప్పేసి పరిచయం చేసి 4 డబ్బులు వచ్చే విధంగా ప్రయత్నం అనేది చేయడం జరిగింది. అలాగే మన దాంట్లో అయితే చెప్పాల్సిన మన లేదని అనుకోండి, మన దాంట్లో చాలామంది కూడా మా మార్కెటింగ్ గురించి తెలుసుకొని ఎలా వస్తాయని చెప్పేసి, ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక మంచి పాయింట్ అనేది మనం చూపించడం జరిగింది. చక్కగా కూడా అందరూ కూడా వ్యాపారం చేసుకొని మంచి డబ్బులు సంపాదించుకుంటున్నారు. అలాగే మీరు కూడా అదే రకంగా వాళ్ళ సమయాన్ని కానీ కేటాయించినట్టయితే మంచి డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. ఎవరు సొత్తు కాదండి. దీంట్లో అతనే చేయగలడు, ఇతను చేయలేడు అనుకుని చెప్పడానికి ఏమీ లేదు. ప్రతి ఒక్కరు చేయగలరు. భగవంతుడు మనకి మంచిది, భగవంతుడు మనకి ఇచ్చాడండి. కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, మనకి మాట్లాడడానికి నోరు పనిచేస్తుంది. దీనికన్నా పెద్దది ఇంకేం కావాలి? భగవంతుడు మనకి ఇంత అవకాశం ఇచ్చాడు. సో మనం పనికిరాని విషయాల గురించి చర్చించడం ఆపి పనికొచ్చిన విషయాల గురించి చర్చించుకున్నట్టయితే మనకి మంచి జీవితం అనేది మనకు దక్కుతుంది, మంచి విజయం అనేది మనకు అందుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నాకంటూ చేయలేను అనే విషయాన్ని మీరు పక్కన పెట్టి చేయగలనని ఒక మంచి సంకల్పంతో మీరు ముందుకు వచ్చినట్టయితే మీకు ఎల్లప్పుడూ మీ సేవకే నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలుసుకోండి. హరే కృష్ణ.